ఈ పులివెందుల సెక్షన్ సంబంధించి ఈ రోజు కౌంటింగ్ ఎలా ఉంటుంది? సార్వత్రిక ఎన్నికల తర్వాత పెద్ద ఎన్నికగా ఇదే హైలైటెడ్గా నిలిచింది వార్తల్లో కూడా. ఏమంటారు సార్ జనరల్గా? ఇప్పటిదాకా అక్కడ ఎలక్షన్ కూడా యునానిమస్గా పెట్టారు కదండి. ఇప్పుడు అవకాశం లేకుండా ఏంటంటే జనాలకు ఓటేసే అవకాశం ఇచ్చారు. బహుశా కూటమికి రావచ్చేమో అని మా ఊహ. ఎన్నికల్లా తేలిపోతుంది అంటున్నారు రెండు ఏరియాల్లో కూడా, ఒంటిమిట్ట కానివ్వండి పులివెందుల. మరి నాకు తెలిసి కూటమికి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఓటు కూడా వేయకుండా వాళ్ళే డిసైడ్ చేయడం అనేది ఇప్పటిదాకా జరిగింది కదా. ఇప్పుడు జనాలకు అవకాశం ఇచ్చారు కనుక వాళ్ళకి నచ్చింది చేస్తారు. జగన్ గారు నేను వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? ఇదే ఆఖరి ఎన్నిక కావచ్చు అంటున్నారుగా. ఆయనకి ఇదే ఆఖరి ఉండొచ్చాము బహుశా. చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎన్నిక అంటారా? ఆయనకి కాదులేండి, ఈయనకి అవ్వచ్చేమో బహుశా. వైసీపీకి అవ్వచ్చేమో కానీ టీడీపీకి కూటమికి అయితే కాదు. పోలీసులు కూడా అంత చూస్తామంటున్నారు. వాళ్ళు ఎక్కడైతే డ్యూటీలు చేశారో వాళ్ళకి అనుకూలంగా చేశారనేది ఆయన వాదన. సార్ ఏంటంటే వాళ్ళ అవకాశం వాళ్ళు వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వాడుకున్నారని బాధపడుతున్నారు, అంతే తేడా. సార్ ఏజెంట్లు లోపలికి వెళ్ళలేదు, స్లిప్పులు కూడా లాక్కున్నారు. బయట నుంచి 200 మంది రౌడీలు వచ్చి అక్కడ అందరూ ఆపడం జరిగింది అంటున్నారు. నిజమేనా అసలు? అక్కడ విషయం అయితే మాకు తెలియదండి, ఏం మరి అక్కడ పరిస్థితులు అవి అయితే మాకు తెలియదు. సార్ రెండింటికి రిజల్ట్ అంటున్నారు, ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయం? కూటమికి అవకాశం ఉండొచ్చేమో. జనాలు ఓటేశారు కనుక కూటమికి అవకాశం ఉంటుందండి. ఇప్పటిదాకా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు కదా. ఎన్నాళ్ళ నుంచి వాళ్ళు డిసైడ్ చేయడమే జరిగింది కదా. ఇప్పుడు అవకాశం లేదు కనుక జనాలకు కొంచెం ఆనందంగా జనాలు వేసి ఉంటారేమో మా ఉద్దేశం. వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు అంటున్నారు, నిజమే? లేదు, రిగ్గింగ్ ఏం కాదులేండి, జనాలకు అవకాశం ఇచ్చారంతే. మా ఓటర్లకు ఓటేసే అవకాశం ఇచ్చారు. రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు చూశారు. చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ లో టచ్ లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడలేదు, ఓట్లు అంటున్నారు. రాజకీయం ఎలక్షన్ వరకేనండి, ఉట్టేప్పుడు రాజకీయాలు ఏముండవు. మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు, తప్పే ఉందండి. రాజకీయ నాయకులు మాట్లాడుకోకూడదు ఏంటి? ఏ పార్టీ అయినా తర్వాత బీజేపీ వాళ్ళును వైసీపీ వాళ్ళు మాట్లాడుకుంటారండి. అవన్నీ కామన్ అండి, అది పెద్ద లెక్కేసుకోవాల్సిన విషయం కాదు. ఉచిత బస్సు ప్రయాణం ఒక పక్క చూసుకుంటే ఆగస్టు 15 అట్టహాసంగా పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో ఓపెన్ చేస్తున్నారు మహిళలకి. ఈ విధానం మంచిదే అంట. మంచిదా అంటే గవర్నమెంట్ అంటే ఎలక్షన్ ముందు వీళ్ళు వాగ్దానం చేశారు కనుక అది ఇవ్వడం అనేది వాగ్దానాలు నిలబెట్టుకున్నట్టే కదా. కూటమి ప్రభుత్వం అనుకున్నది చేస్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. అది జనాలు డైవర్షన్ అని చెప్పి జగన్ గారు అంటున్నారు, నిజమేనా? ఫైనల్ గా ఒక మాట, అంతా డైవర్షన్ అని జగన్ గారు అంటున్నారు, నిజమేనా? మరి వాళ్ళ టైంలో చెప్పిన ఏం చేశారండి? చాలా వదిలేసి ఎలక్షన్కి వెళ్ళారు. ఇప్పుడు మరి వాళ్ళు ఏమనాలి? ఏం అనలేక ఓట్లు లేకుండా వీళ్ళకేసారు ఓట్లని జనాలు, అదే కదా. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. ఈ 14 నెలల్లో కూడా సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? కొంచెం అభివృద్ధి కూడా ఫోకస్ ఎక్కువ అంటున్నారు కదా ఈ ప్రభుత్వం, ఎలా? సంక్షేమ పథకాలు పర్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ టాపీ పని కార్మికులకి ఇస్తానన్న బకాయిలు చాలా ఉన్నాయి. ఎంతవరకు చెల్లిస్తే బాగుంటుందని ఆలోచన. పక్క ఇది పెడితే కూడా ఆటో కార్మికులు కూడా ఇబ్బంది సార్, వాళ్ళకి కూడా సమీక్ష అంటున్నారు కానీ పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏదో ఒక ఆధారం చూపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అన్నారు. గ్యారంటీగా అది చేస్తారు. చూసుకుంటే ఈ రోజు పులివెందుల రిజల్ట్ రాబోతుంది. మొన్న వారం రోజుల హడావుడి ఎలా ఉండబోతుంది? ఈసారి కూటమి అంటున్నారు, పాత ప్రభుత్వాలే కంటిన్యూ అయ్యి కొంతమంది. మీ అభిప్రాయం? ఖచ్చితంగా వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, 90% కన్ఫర్మ్ అది. ఎందుకంటే ఇదే లాస్ట్ ఎలక్షన్ కావచ్చు, ఏదైతే ఉందో చంద్రబాబు గారు కానీ నేను జగన్ గారు అంటున్నారు మీడియా ముఖంగా, ఏమంటారు? అవి అంతా ఉట్టిదే, ఏం ఉండదు అక్కడ. అంటే రిగ్గింగ్లు చేశారు, పోలీసులు కూడా సపోర్ట్ ఉన్నారు, చాలా మంది ఏజెంట్లు లోపలికి రానివ్వలేదు, అంతా నిర్వీర్యం అయింది. మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ చేసి పెట్టమంటున్నారు. ఎలక్షన్ కమిషన్ చాలా భారం అవుతుంది అంటున్నారు, ఎలా అంటారు? ఆయన గెలిచినప్పుడు ఏమో రిగ్గింగ్లు చేయలేదు, ఏటాలు గెలిచినప్పుడు రిగ్గింగ్లు చేసినట్ట. అది ఎంతవరకు సభం? బయట నుంచి 200 మందిని దింపారు, అందరినీ స్లిప్పులు లాక్కున్నారు, వచ్చారు పలానా ఏరియా నుంచి అని చూపించారు. కానీ ఎవరు తీసుకొచ్చింది? జగన్ ప్రభుత్వం, జగన్ వాళ్ళే తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఎలా ఉంటుంది సార్? రెండింటికి రిజల్ట్ అంటున్నారు, ఒంటిమిట్ట కానీ పులివెందులు కానీ ఖచ్చితంగా కూటమే అంటున్నారు. ఖచ్చితంగా వచ్చింది, కూటమే వచ్చింది. ఎలా ఉంటుంది సార్? మరి ఈయన అంటున్నట్టుగా రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి మాట్లాడుకుంటున్నారు హాట్ లైన్ లో, రేవంత్ రెడ్డి గారు సమన్వయం చేస్తున్నారు అంటున్నారు, నిజమే? వెళ్ళి జగన్ రెడ్డి చూసాడేంటి పోయి వాళ్ళిద్దరు మాట్లాడుకోవటం? ఎవరికి తెలుసది? మన పోలీసులు తలకాయలు నరుగుతామంటున్నారు, లోపలేస్తామంటున్నారు, మేము అందరం వచ్చాక మేము చూసుకుంటామంటున్నారు. అవి అంతా ఉట్టిదే, అంతా తెలియకోకుండా ఏదో ఇది చేస్తున్నారు కానీ అది అంతా ఉట్టిదే. ఎలా ఉంది సార్ అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి? ఖచ్చితంగా పనులు పర్ల బాగానే సాగుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి సార్. ఈ టాపీ మేస్త్రీలకి హమాలీలకి ఎలా పనులు ఉన్నాయి? అటు పనులు పర్ల కొద్ది రొటేషన్ లో రన్నింగ్ లో ఉన్నాయి. కాకపోతే కరోనా టైంలో వాడుకున్న బకాయిలు 300-400 కోట్లు ఎంత చిల్లర వాడుకున్నారు. అవి తిరిగిస్తే మాకు కొద్దిగా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే పైనుంచి కింద పడ్డ వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి లేకుండా పోయింది. ఆ డబ్బులు వాడుకున్నారు. ఆ డబ్బులు ఎప్పుడైతే తిరిగిస్తారో అప్పటి వరకు ఈ ధర్నా చౌక్ లో ఇప్పుడు ధర్నా జరుగుతుంది ఆల్రెడీ. దాని గురించి అన్న చూస్తే 14 నెలల కుటుంబ ప్రభుత్వ పాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూశారు. సంక్షేమ పథకాల అమలు కానివ్వండి, మిగతా ఈ తీసుకునే చర్యలు, ఈ వర్షాకాల ప్రభావంతో ఎక్కడన్నా వరద వస్తుందేమో గత సంవత్సరం క్రితం మైండ్లో పెట్టుకుని కూడా బాగా చర్యలు తీసుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చేస్తే
చాలా మేలు ఉంది. ఆ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా, జనాలు ఆ గుండెల్లో బాధ ఎప్పుడు దిగుద్దా అని ఎదురు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మనస్ఫూర్తిగా కొంచెం 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన సంక్షేమ పథకాలు కానీ, తల్లికి వందనం కానీ, ఇద్దరు పిల్లలు ఉన్న ఇద్దరు పిల్లలకి, అలాగే మరి నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నారు. రేపు ఆగస్టు 15 నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మొదలు పెడుతున్నారు. అలాగే గ్యాస్ బండ్లు 3 గ్యాస్ బండ్లు అన్నారు సంవత్సరానికి, ఇప్పటికే 2 బండ్లకి డబ్బులు పండి అందరికీ. మహిళలు ఆనందంగా ఉన్నారు, బీసీ వర్గాలు ఆనందంగా ఉన్నారు. అన్ని వర్గాల వారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారండి. చూసుకుంటే అన్న ఈ రోజు కౌంటింగ్ ఉంది పులివెందులకు సంబంధించి ఎలక్షన్స్. గత వారం రోజుల నుంచి చూశారు రసాభాస గొడవలతో సాగింది. నిన్న జగన్ గారి వ్యాఖ్యలు కూడా కొంచెం అనుచితంగా అనిపించాయి. ఏదైతే మొత్తం రద్దు చేసి మళ్ళీ పెట్టాలి, ఎలక్షన్ కమిషన్ ఏమో భారం అవుతుంది అంటున్నారు ఎంతమంది మీద. మరి ఎలా ఉంది నిజంగా ఈసారి ఎలా ఉంటుంది? కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ గ్రౌండ్ రియాలిటీలు కూటమి అంటున్నారు చాలామంది. ఎలా ఆల్రెడీ కూటమి ప్రభుత్వమే విన్ అయినట్టుందండి. ప్రజలు కూడా అక్కడ మార్పు కోరుకున్నారు. ఇంతకాలం అక్కడ తెలుగుదేశానికి ఇప్పుడు దాకా ఓటమే ఉంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్కడ గెలవబోతుంది. పులివెందుల్లో మంచి మెజారిటీతో గెలవబోతుంది. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. ఈ రౌడీ పాలన పోయి అక్కడ కూడా కూటమి పాలన రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. పోలీసులు దగ్గరుండి రిగ్గింగ్ చేపించారు, ఏజెంట్లు లోపలికి అలౌ చేయలేదు. కలెక్టర్ గారి పర్యవేక్షణ కూడా ఏదో నామమాత్రమే ఉందని చెప్పి ఆయన ఫోటోలు కానివ్వండి, పోలీసులు అన్న మాటలు కానివ్వండి, మీడియా ముఖంగా ఆయన మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడుకి ఇదే ఆఖరి ఎలక్షన్ కావచ్చు అన్నట్లుగా కూడా ఆయన నిన్న మీడియా ముఖంగా చెప్పారు. ఎలా ఉండబోతుంది? ఆయన ఇంకా కూడా ఆ ప్రభుత్వమే ఉందనుకుంటున్నారా? అలాగే 151 సీట్లు వస్తేనేమో మన ఈసీలు కానీ మన ఎలక్షన్ డిపార్ట్మెంట్ అన్నీ వాళ్ళకి అనుకూలంగా అన్నట్టు, యువతల వాళ్ళు గెలిస్తేనేమో అది అనుకూలం, కలెక్టర్లు వీళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు అంటే అది కరెక్ట్ కాదు. అది జనాల అభిప్రాయమే అంతిమ తీర్పు. అది ప్రజల్లో కూడా మార్పు కోరుకున్నారు కాబట్టి ఇంత కూటమి ప్రభుత్వం కానీ ఇంత మెజార్టీగా వచ్చి అన్ని సీట్లు గెలుచుకోగలిగిందంటే ఇంకా రాను వైసీపీ కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఉంది. ఇంకా జీవితంలో ఒకళ్ళు కనపడకపోవచ్చేమో వైసీపీ ప్రభుత్వం. ఇంకా అది జనాలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ ట్యాంపరింగ్ల గురించి లేకపోతే ఫేక్ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు కానీ ఏపీలో జరిగిన దాని గురించి మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారి సమన్వయంతో చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉన్నారు రాహుల్ గాంధీ గారు అని నిన్న ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతారు. అసలు రాహుల్ గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు ఎప్పుడో మర్చిపోయారు. అలాగే మన సిపిఎం పార్టీలను కూడా జనాలు ఎప్పుడో మర్చిపోయారు. మోడీ అంటే దేవుడు, దేవుడు అంటే మోడీ అన్నట్టు అయిపోయింది ప్రపంచంలో. ఇప్పుడు మన భారతదేశానికి కాదు ప్రపంచ దేశాలు కూడా నరేంద్ర మోడీని ఒక శక్తిగా కొలుచుకుంటున్నాయి. ఆయన ఏ దేశంలో అడుగు పెట్టినా వాళ్ళు మా దేశాన్ని అడుగు పెడితే అది మాకు గర్వకారణం అన్నట్టు మోడీని చూస్తున్నారు. మొన్న ఇప్పుడు పాకిస్తాన్ చేసిన ఉగ్ర మోకలకు కానీ మన ప్రహల్మాన్ దాడులు కానీ మోడీ తప్ప ఇంకా దేశంలో ఏ నాయకుడు ఉన్నా చేయలేరు. మనం ఇలాగా నిద్రపోతున్నాం అంటే మోడీ ప్రధానిగా ఉంటే మనం గుండెల మీద చేసుకొని ధైర్యంగా ఉండొచ్చు. ఫైనల్గా చూసుకుంటే మధ్యాహ్నం రిజల్ట్ రాబోతుంది, 2 తేలిపోతుంది అంటున్నారు. 2-3 రౌండ్లలోనే అటుపక్క ఒంటిమిట్ట కానివ్వండి పులివెందుల రిజల్ట్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా సెలబ్రేషన్స్ ఎటువైపు చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా కూటమేనంటారు? ఆలోచించే పని లేదు. కూటమి ప్రభుత్వం అన్ని సంబరాలు చేసుకున్నాక రెడీగా సిద్ధంగా ఉన్నారు. జనాలు ఆనందోత్సవాల్లో మునిగి తేలుతారు. కూటమి ప్రభుత్వమే గెలుస్తుంది. పులివెందుల్లో కూడా మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జెండా ఎగరేస్తుంది. జనాల్లో కూడా ఆ ఆనందం చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. 2 గ్యారంటీగా అదే గెలుపు ఖాయం అవుతుందని కూటమి ప్రభుత్వానికి